ఓకేనమ్మా, 7th క్లాస్ స్టూడెంట్స్కి మన సెకండ్ చాప్టర్లో ఫ్రాక్షన్స్, డెసిమల్స్, రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకుంటున్నాము. భిన్నాలు, దశాంశ భిన్నాలు, అకరణీయ సంఖ్యలు. దీనిలో మనం నేర్చుకున్నది ఏంటంటే భిన్నాల కూడిక, భిన్నాల తీసివేతలు, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇవాళ మనం ఫ్రాక్షన్స్ యొక్క మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకుందాం. భిన్నాల గుణకారం గురించి నేర్చుకుందాం. ఇందులో ఫస్ట్ ఏంటంటే ఒక పూర్ణ సంఖ్యని ఒక భిన్నంతో గుణించడం ఎలా. ఒక పూర్ణ సంఖ్యని భిన్నంతో గుణించడం ఎలా అంటే 2 × 1/4. 2 × 1/4 ఇది పూర్ణ సంఖ్య, ఇది ఒక భిన్నం. ఈ రెండు గుణించేటప్పుడు మనకి 2ని 2/1 కింద కూడా రాసుకోవచ్చు మనం. ఎందుకంటే 1తో డివైడ్ చేసినప్పుడు దాని వాల్యూ ఏం మారదు కదా. కాబట్టి లవాల లబ్ధము 2 × 1 2 అవుతుంది, 1 × 4 4 అవుతుంది. ఈ రెండిట్లో 2 కామన్గా పోతుంది కదా, ఇందులో 1 టైం, ఇందులో 2 టైమ్స్, కాబట్టి 1/2 అవుతుంది. కాబట్టి దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో 1/2 కింద రాసుకోవచ్చు. అలాగే ఎగ్జాంపుల్ 2 తీసుకున్నప్పుడు 2 × 5/3. ఇందులో 2/1 కింద రాసుకున్నప్పుడు 2 5s are 10, 1 3 is 3. కాబట్టి 10/3 ఇక్కడ ఆన్సర్. దీని సింప్లెస్ట్గా రాయలేము, ఇంకా ఎందుకు కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి. ఇక్కడ 3 × 2 2/7 ఒక పూర్ణాంకము. నెక్స్ట్ ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్లో ఎలా రాయాలో మనకు తెలుసు. 7 × 2 14, 14 + 2 16. 3 × 16/7. 3ని ఎలా రాయొచ్చు, 3/1 కింద రాసుకోవచ్చు. కాబట్టి 3 16s are 48, 1 7 is 7. ఇది కూడా సింప్లెస్ట్ ఫామ్లోకి రాయవచ్చు. నెక్స్ట్ 8 × 4 1/7. 8 × 4 7s are 28 + 1 29/7. అంటే 8 × 29 232/7 అవుతుంది. ఈ విధంగా ఒక భిన్నాన్ని ఒక పూర్ణాంకంతో గుణించినప్పుడు ఈ విధంగా గుణించవచ్చు. నెక్స్ట్ భిన్నాన్ని మరొక భిన్నంతో గుణించడం. మల్టిప్లై ద ఫ్రాక్షన్ విత్ అనదర్ ఫ్రాక్షన్. ఆల్రెడీ మనం నేర్చుకున్నది. ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే 1/5 × 1/7. ఇది లవము, ఇది హారం. ఇందులో ఇది లవము, ఇది హారం. రెండు భిన్నాలను మనం మల్టిప్లై చేసేటప్పుడు లవాల లబ్ధము బై హారాల లబ్ధం, అంటే పై 2 మల్టిప్లై చేసేస్తాం, తర్వాత కింద 2 మల్టిప్లై చేస్తే అదే దాని యొక్క ఆన్సర్ అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్. అంటే 1/5 × 1/7 అన్నప్పుడు 1 × 1/5 × 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/35. ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి ఇదే మనకి కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ 6 1/2 × 3 1/2. 2 6 are 12, 12 + 1 13/2. నెక్స్ట్ 3 2s are 6 + 1 7/2. 13 × 7/4. 13 × 7 అంటే 91/4. కాబట్టి ఈ విధంగా రాస్తాము. ఇది భిన్నాల గుణకారం ఎలా చేయాలనేది. సరే, ఈ ఎక్సర్సైజ్ 2లో వీటిని మీరు ఈ లబ్ధాలను రాయండి అమ్మా. 3/6 × 10, 1/3 × 4, 6/7 × 2, 2/9 × 5, 15 × 2/5. ఒక పూర్ణాంకాన్ని ఒక భిన్నాన్ని గుణించినప్పుడు ఎలా గుణించాలి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3లో ఒక భిన్నాన్ని మరొక భిన్నంతో గుణించడం. మల్టిప్లై వన్ ఫ్రాక్షన్ విత్ అనదర్ ఫ్రాక్షన్. ఓకే, మిశ్రమ భిన్నాలు వచ్చాయి ఇక్కడ. ఇవి రెండు ఎలా గుణించాలో రాయండి. ఇక్కడ గుణించిన తర్వాత దాన్ని సూక్ష్మ రూపంలో సింప్లెస్ట్ ఫామ్లో రాయండి. ఓకేనమ్మా. నెక్స్ట్ 1 2 చేయండి. ఎక్సర్సైజ్ 3లో ఫస్ట్లో 3 సమ్స్, సెకండ్ రోమన్లో 3 సమ్స్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే 1/2 × 5. 1/2 × 5 అంటే అర్థం ఏంటి? 1/2 × 5 అంటే అర్థం ఏంటి? 5లో 1/2 భాగం అంటే ఎంత? 5లో 1/2 భాగము అంటే ఎంత అని అర్థం. అంటే 5/2 ఇది రాస్తాం మనం. దీన్ని 2 1/2. 5లో సగం ఎంత అని అంటే 2.5 అని చెప్పి మనకి తెలుస్తుంది. అలా కాకుండా 16లో 1/4 భాగము అని ఇచ్చారనుకోండి, ఇది ఎలా రాస్తాము? 16 × 1/4. ఈ 16/4 కింద అవుతుంది. అంటే ఇది 4 టైమ్స్, ఇది 1 టైం, అంటే 4. 16లో 1/4 భాగము అంటే 1/4
పార్ట్ ఆఫ్ 16 ఏమవుతుంది మనకి 4 అవుతుంది ఈ విధంగా చేస్తే. కాబట్టి లో అని అర్థం వస్తే లో, ఆఫ్ అని అర్థం వచ్చినా మనం ఏం వేసుకోవాలంటే ఇంటూ గుణకారం చేయాలి అని గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎక్సర్సైజ్ 2లో ఇక్కడ చూడండి, థర్డ్ రోమన్లో 12లో 1/3 భాగము అంటే 1/3 పార్ట్ ఆఫ్ 12. 1/3 పార్ట్ ఆఫ్ 12 అంటే లో అని వచ్చింది కాబట్టి మనం ఏం వేస్తాం, మనం ఇంటూ వేసుకుంటాం. కాబట్టి 12 ఇంటూ 1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 12/3. కామన్గా పోయేది ఏంటి, 3 టేబుల్ 4 టైమ్స్ అంటే 4. 12 ఇంటూ 1/3. నెక్స్ట్ చూడండి, 15లో 2/5 భాగం అంటే పార్ట్ ఆఫ్ 2/5 ఇన్ 15. హాఫ్ అని వచ్చింది కాబట్టి మనం 15 ఇంటూ 2/5 ఈజ్ ఈక్వల్ ఈ 5 ఇందులో 3 టైమ్స్. ఓకే, 30/5 కింద కూడా రాసుకోవచ్చు దీన్ని. 15 2s are 30/5 ఎన్ని టైమ్స్ పోతుంది, 6. కాబట్టి పార్ట్ ఆఫ్ అని ఇచ్చినా లో అని వచ్చినా కూడా మనం ఏం చేస్తామంటే దాన్ని గుణకారం చేస్తాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 12లో 1/3 పార్ట్ అన్నా 1/3 పార్ట్ ఆఫ్ 12 అన్నా కూడా మనం ఆఫ్ వచ్చేటప్పుడు ఇంటూ గుర్తు వేసుకుంటాం. ఇక్కడ మీకు ఒక సెకండ్ రోమన్లో లెక్క చూడండి, కింది పటాలు షేడ్ చేయాలి. ఇక్కడ ఈ డయాగ్రామ్స్ ఇచ్చాడు, వీటిని మీరు షేడ్ చేయాలి. ఇది ఫస్ట్ డయాగ్రామ్, ఇది సెకండ్ డయాగ్రామ్, థర్డ్ డయాగ్రామ్కి ఇది, ఫోర్త్ డయాగ్రామ్కి ఇది. ఏలో వృత్తాలలో 1/2 భాగము అని ఇచ్చారు. అంటే ఇందులో మొత్తం ఎన్ని వృత్తాల సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి, సర్కిల్స్ ఇన్ ఏ 1/2 పార్ట్ ఆఫ్ సర్కిల్స్ ఇన్ ఏ వాటిని షేడ్ చేయాలి. కాబట్టి మొత్తం సర్కిల్స్ ఎన్నో లెక్క పెట్టండి. 3 6 9 12 మొత్తం ఎన్ని ఉన్నాయి, ఇవి 12. ఎంత పార్టు, 1/2. దీన్ని ఏం చేస్తాం, 12/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇందులో 6 టైమ్స్. కాబట్టి ఇందులో ఎన్ని సర్కిల్స్ షేడ్ చేయాలి, 6 సర్కిల్స్ షేడ్ చేయాలి. అలాగే ఇందులో పటం బి 2/3 పార్ట్ ఇన్ ట్రయాంగిల్స్ ఇన్ బి. మొత్తం ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, 9. 2/3 9 2s are 18/3. 3 ఇందులో 6 టైమ్స్. అంటే ఎన్ని చేయాలి మనం షేడింగ్, 6 వాటిని షేడింగ్ చేయాలి. అలాగే మిగతా 2 కూడా చేయండి అమ్మా మీరు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్, ఇది మీకు హోంవర్క్ చేయండి. సెకండ్ సమ్ మనం భిన్నాల గుణకారం అయ్యింది. ఇప్పుడు భిన్నాల భాగాహారం, డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. భిన్నాల భాగాహారం చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పూర్ణాంకం తీసుకుని దాన్ని ఏదైనా ఒక ఫ్రాక్షన్తో డివిజన్ చేసామనుకోండి. 3 బదులు 3 డివైడెడ్ని మనం ఇంటూలా మార్చుకున్నప్పుడు ఇది ఏమవుతుందంటే దీని యొక్క రివర్స్ రెసిప్రోకల్ వస్తుంది, వ్యుత్క్రమము అంటారు. అంటే 2/1. అప్పుడేమవుతుంది, 3 2s are 6 6/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. రెసిప్రోకల్ అంటే ఏంటి, రెసిప్రోకల్ వ్యుత్క్రమము అంటే ఏంటో చెప్తాను. ఇప్పుడు ఒక 2 ఉందనుకోండి, దాని గుణకార విలోమం ఏమవుతుంది, 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, 1/2కి రెసిప్రోకల్ ఏమవుతుందంటే దాని రివర్స్ అంటే 2/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, అర్థమైందా. ఏ అనే ఒక నెంబర్ ఇచ్చి దాని రివర్స్ దాని ఇన్వర్స్ ఏమవుతుందంటే 1/a అవుతుంది. దీనికి రెసిప్రోకల్ అంటారు. ఈ 1/aకి రెసిప్రోకల్ ఏంటంటే a అవుతుంది. ఓకే, దీని వ్యుత్క్రమము అంటారు. ఇప్పుడు భాగాహారం చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది, భిన్నాల భాగాహారం చేసేటప్పుడు. ఇప్పుడు 21/2 ఈజ్ డివైడెడ్ బై 3/2 అని ఉంది. దీనికి భాగాహారం చేసేటప్పుడు 21/2
డివైడెడ్ బై ఎలా ఇంటూ కింద రాసుకుంటే కనుక మనం వెంటనే దాని తర్వాత ఉన్న ఈ భిన్నాన్ని యొక్క రెసిప్రోకల్ రాసుకుంటాం. అంటే 2/3 అవుతుంది. 3/2 వల్ల 3/2 వల్ల 2/3 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది 21 × 2 42/6 7 times. ఓకేనమ్మా. ఈ విధంగా మనం భిన్నాన్ని భిన్నంతో భాగహారం చేసినప్పుడు, అలాగే పూర్ణాంకాన్ని ఒక భిన్నంతో భాగహారం చేసినప్పుడు ఈ విధంగా చేస్తాము. 3/1/2 3 డివైడెడ్ బై ఇంటూగా మార్చుకున్నప్పుడు దీని యొక్క రెసిప్రోకల్ 2/1. 3 2s are 6. 6/1 = 6. ఇక్కడ ఈ విధంగా చేయాలి భాగహారం. ఈ 4 సమ్స్ మీరు చేయండి. అలాగే వీటిని కూడా ఉత్క్రమం అంటే రెసిప్రోకల్ అవుతుంది. 5/8 అంటే 8/5. 8/7 అంటే 7/8. 13/7 అంటే 7/13. అలాగే 3/4 అంటే 4/3. ఇక్కడ చూడమ్మా, పూర్ణాంకాన్ని ఒక భిన్నంతో భాగించాం. ఇంటూ వచ్చినప్పుడు ఇక్కడ ఇది రెసిప్రోకల్ రాసుకోవాలి. ఓకేనా. 1 సెకండ్ రోమన్లో 4, ఫస్ట్ రోమన్లో 4, థర్డ్ రోమన్లో 3. ఈ సమ్స్ కూడా చేయండి అమ్మా.